వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే బార్సిలోనాలో నైట్ వ్యూ చూడడానికి అయితే వచ్చాము. సో మ్యాక్సిమం బార్సిలోనాలో ఉన్న టాప్ ప్లేసెస్ అన్ని విజిట్ చేసాము. నేను అన్ని ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను, ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. డిన్నర్ చేసిన తర్వాత పిల్లలు యాక్టివ్ గానే ఉన్నారు, సో అందుకే పిల్లల్ని తీసుకొని సో ఈ నైట్ వ్యూ చూద్దామని అనుకున్నాము. సో ఇదైతే మాకు గోల్డెన్ హవర్స్ అనమాట. సో ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఈ బార్సిలోనా ట్రిప్ అయిపోతుంది. సో ఇంకా ఇంటికి వచ్చేస్తాం కదా, సో అందుకే ఎవ్రీ అవర్ కూడా మాకు గోల్డెన్ ఆపర్చునిటీ లాగే ఉంది. సో ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలని ఈ ప్లేస్ కి అయితే వచ్చాము. డే టైమ్ లో ఈ ప్లేస్ చాలా క్రౌడెడ్ గా ఉంటుంది. సో ఇది బార్సిలోనా సిటీ సెంటర్ అనమాట. సో ఇక్కడ కొంచెం పిక్ పాకెటర్స్ ఎక్కువగా ఉంటారంట. సో అందుకే నేను బ్యాగ్ ని కొంచెం సెక్యూర్ గా పెట్టుకున్నాను అనమాట, ఫ్రంట్ సైడ్ తగిలించుకున్నాను. కానీ ప్రెసెంట్ అయితే నైట్ జనాలు అయితే ఎక్కువగా లేరు. సో బార్సిలోనాలో మనము టాప్ 10 ప్లేసెస్ విజిట్ చేయాల్సిన లిస్ట్ ఉంటే మాత్రము ఇదైతే సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. సో మేము కూడా అనుకున్నాము ఇక్కడికి డే టైం వచ్చి విజిట్ చేయాలి, చూడాలని చెప్పేసి, కానీ మాకు పాసిబుల్ అవ్వలేదు. సో లాస్ట్ మూమెంట్ లో అయినా ఆ ఛాన్స్ దొరికింది. బార్సిలోనాలో వెదర్ మేనేజబుల్ గానే ఉంటుంది. సాయంత్రం పూట అలా సరదాగా వాక్ చేసుకుంటూ నైట్ వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదైతే బార్సిలోనాలో చాలా ఫేమస్ ప్లేస్. ఈ ప్లేసే లా రంబ్లా స్ట్రీట్ అనమాట. సో ఇక్కడ టూరిస్టులే కాదు, ఇక్కడ బార్సిలోనాలో ఉంటున్న లోకల్ పీపుల్స్ కూడా ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. సో డే టైం నైట్ టైం ఎప్పుడు చూసినా కానీ ఇక్కడ ఫుల్ క్రౌడెడ్ గానే ఉంటుంది. ఈ స్ట్రీట్ లో లైన్ గా 2 సైడ్స్ న మనకి చెట్లు భలే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా డే టైంలో అయితే ఇంకా బాగుంటుందేమో. సో నైట్ టైం విజిట్ చేసాం కాబట్టి మాకు అంతగా వ్యూ కనిపించట్లేదు, కానీ నేను కొన్ని వీడియోస్ లో చూసాను. డే టైంలో జనాలు ఎలా ఉంటారంటే, సో మనం అడుగు తీసి అడిగి కూడా వేయలేమన్నమాట. సో అంత రద్దీగా ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఎక్కువగా పిక్ పాకెటర్స్ ఉంటారని విన్నాను. సో అందుకే నా బ్యాగ్ ని కూడా కొంచెం సెక్యూర్ గా పెట్టుకున్నాను. ఇక్కడికి టూరిస్ట్లే కాదు, లోకల్స్ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చుట్టూ మనకి చాలా లోకల్ షాప్స్ ఉంటాయి అండ్ కేవ్స్ ఉన్నాయి. అటువైపు కొన్ని మనకి రెస్టారెంట్లు కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని ఎక్కువగా బిజీగా ఉంటుంది ఈ స్ట్రీట్ అనేది. ఈ ప్లేస్ చూడకుండానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామేమో అనుకున్నాం, కానీ సో లాస్ట్ మూమెంట్ లో మాకు ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ భయపడుతూ వచ్చామో అదైతే ఇక్కడ జరగలేదు. అంటే పిక్ పాకెటర్స్ కానీ అండ్ ఎక్కువ క్రౌడ్ ఉంటుందని అండ్ కొంచెం చీట్ చేస్తారని, సో అది ఏమీ జరగలేదు. మేబీ డే టైంలో కొంతమంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉండొచ్చు, బట్ నైట్ టైం కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లమ్ ఎదురవ్వలేదు. హ్యాపీగా మేము ఆ స్ట్రీట్ని ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ చుట్టూ ఉండే షాప్స్ అన్ని చూసుకుంటూ వెళ్తున్నాము.
సో అదండి ఈ వాల్టీ వ్లాగ్. నైట్ అయితే బాగా ఎంజాయ్ చేశాము. సో బార్సిలోనా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. సో ఇక్కడ మనకి ఎల్లో క్యాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవి లోకల్ క్యాబ్స్ అనమాట. అక్కడ రెడీగా ఉంటాయి. సో మనం ఏదో ఒక క్యాబ్ చూస్ చేసుకొని మనం ఎక్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఛార్జ్ చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.